సుఖాలు. సుఖాల కన్నా కష్టాలు ఎక్కువున్నాయి. ఎందుకంటే నోటి దూల వల్ల. చాలా దాచాను మీకు చెప్పలేదు ఎప్పుడును. ఈ 2025 స్టార్టింగ్ జనవరి నుంచి ఈ డిసెంబర్ వరకు మధ్యన సినిమాలకి మించిన ట్విస్టుల మీద ట్విస్టులు, రాజకీయాలు, బక్ అరెస్ట్ వారెంట్లు, కేసులు అబ్బో! 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 ఒకటేటి చాలా ఉన్నాయి. పూర్తిగా చూడండి చెప్తాను. ఫస్ట్ ధనం మూలం ఇతని జగత్ కాబట్టి మనకి ఈ 2 ఛానల్‌లో ఎంత డబ్బొచ్చాయో మీకు చూపిస్తాను. ఫస్టు నాన్ వేషినా ఛానల్. నాన్ వేషినా ఛానల్‌లో మీరు చూసుకుంటే 365 డేస్ కొడితే $85,000. $85,000 అంటే దగ్గర దగ్గర 100 రూపాయలకెళ్ళిపోతుంది కాబట్టి 80,00,000 మనకి నాన్ వేషినా ఛానల్, ట్రావెలింగ్ ఛానల్. తర్వాత ప్రపంచ యాత్రికుడు ఛానల్లోకెళ్తే అందులోనూ 20,00,000, ఇందులోనూ 20,00,000 ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి ప్రపంచ యాత్రికుడు ఛానల్లోని దగ్గర దగ్గర $67,000. $67,000 అంటే దగ్గర దగ్గర 60,00,000. 60,00,000, 80,00,000, 1,40,00,000. సో ఈ 1,40,00,000 మనకి ఈ 2025 మనకి పోతూ పోతూ నాకిచ్చింది. అయితే ఈ 1,40,00,000లో నేను 40,00,000 దాన ధర్మాలు చేసేసాను. అంటే ఏ విధంగా అంటే మీరు చూసుకుంటే బెట్టింగ్ బాధితులకు గానీ, తర్వాత చిన్న చితకా ఉంటాయి కదా దాన ధర్మాలు. ఈ సంవత్సరం వల్ల ఆ 40,00,000 దాన ధర్మాలు చేసేసాను. అది పుణ్యం పురుషార్థం. ఓకే. ఇప్పుడు ఫస్ట్ జనవరిలో మనం వెళ్ళింది బెహ్రెయిన్ దేశం. ఫస్ట్ కొత్త సంవత్సరంతో బెహ్రెయిన్ దేశం వెళ్ళాను. చాలా బాగా జరిగింది. అయితే అమ్మ ఫోన్ చేసింది. "అనేషు నీ గ్రహాలు ఏమీ బాలేదు నాయనా, జాతకం బాలేదు. సో జాగ్రత్తగా ఉండు" అన్న. నేను ఏం నమ్మను. ప్రపంచ యాత్రికుని, ప్రపంచ దేశాలు తిరుగుతున్నా ఏం నమ్మను. ఇప్పుడు న్యాయం, ధర్మం మన దగ్గర ఉండేటప్పుడు ఈ గ్రహాలు, ఈ జాతకాలు ఏం పనిచేయవంటే నువ్వు చేసిన పుణ్యం నిన్ను కాపాడుతుంది అన్నది. అమ్మ ఫోన్ పెట్టేసింది. అయిపోయింది. కట్ చేస్తే మీటప్ పెట్టాను బెహ్రెయిన్‌లోని. నేను 100 మంది వస్తారనుకుంటే జస్ట్ 3,000 మంది వచ్చారు. 30 నిమిషాల్లో రచ్చ అయిపోయింది. నాకు తెలియకుండా ఏవేవో జరిగిపోయాయి. ఇంకా నాకు అక్కడ ఒక పోలీస్ వచ్చి నన్ను కాపాడారు. అప్పుడు నాకు అర్థమైంది. సో 'పుష్ప' సినిమాలాగా నాకు అమ్మ చెప్పింది నిజమే, బాలేదు. పోన్లే నన్ను దేవుడే కాపాడారురా బాబు. అసలు సెకండ్‌లో దొరికిపోవాల్సింది పోలీసులకి, జైల్లో పెట్టాల్సింది అరబ్ కంట్రీస్‌లోని. కానీ మాకు ఒక ఇండియన్ పోలీస్ అక్కడ పుట్టి ఆయన నన్ను సేవ్ చేశారు. దేవుళ్ళలా వచ్చారురా బాబు. మనం చేసిన పుణ్యం మనల్ని కాపాడి. నేనేమనుకున్నానంటే అక్కడే ఉందాం అనుకున్నాను. అక్కడే ఉంటే ఈ పాటికి తొ ఇబ్బందులు పడేవాడిని. ఎనీవే సేవ్ అయింది. బెహ్రెయిన్ అయిపోయింది. సో బెహ్రెయిన్ నుంచి నేను ఇరాన్ దేశం వెళ్ళాను. మీ అందరూ తెలుసు ఇరాన్ దేశం. రతన్ టాటా పూర్వీకులు పుట్టింది జోర్దనీస్ మతం. పూర్వీకులు పుట్టింది జోర్దనీస్ మతం. సో ఈ మతం ఇరాను ఒక ఆర్థిక మాన్యం, గొప్ప కూలిపోవడం అన్నీ చెప్పాను, బాగానే ఉంది. అక్కడ రతన్ టాటా యొక్క జోర్దనీస్ మతం గురించి చెప్పాను. ఆ జోర్దనీస్ మతం ఏంటి అంటే హిందూ మతం తర్వాతి మతం. మనలాగే వాళ్ళు అగ్గిని పూజిస్తారు. అగ్గే దేవుడు రతన్ టాటా గారిది. సో వాళ్ళు ఏం నమ్ముతారంటే పుణ్యం ఎక్కువ చేస్తే స్వర్గానికి వెళ్తామని నమ్ముతారు. దాన ధర్మాలు చేసే మతం అది. బాగా అగ్గిని పూజిస్తారు. సో హయోవాస్క దేవుడు. సో ఆ దేవుడి గురించి చెప్పే క్రమంలో క్రైస్తవ మతం, ఇస్లామిక్ మతాలని యొక్క వయసు చెప్పడం జరిగింది. చెప్తే హిందూ మతం నెంబర్ 1, నెంబర్ 2 జోర్దనీస్ మతం, నెంబర్ 3, 4లు చెప్పే క్రమంలో ఈ మతస్థులు అటాకింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. క్రైస్తవ మతం నుంచి విపరీతమైన ఒత్తిళ్ళు అవి రావడం, వాళ్ళు తిట్టారు. దానికి సమాధానం చెప్పాను. ఆ తర్వాత వీళ్ళు ఎండ్ ఆఫ్ ద డే మనం చెప్పాలనుకున్నప్పుడు చెప్పేటప్పుడు ఈ మనోభావాలు దెబ్బతింటాయి. అంటే మా మతం గొప్పదంటే మా మతం గొప్పదని అక్కడ యుద్ధం స్టార్ట్ అయింది. ఎండ్ ఆఫ్ ద డే నేను చెప్పడం అయితే నా ధర్మం, నేను చెప్పాను. దాని పర్యావసారం నెత్తి మీద పడ్డాయి, అక్షంతలో అయిపోయింది. సో తర్వాత అజర్బైజాన్ వెళ్ళాను. సో అజర్బైజాన్ వెళ్ళాను, వీడియోలు చేశాను. అజర్బైజాన్ మన శత్రుదేశం. అప్పుడు కాదు, తర్వాత యుద్ధం జరిగింది. శత్రుదేశం అయినా అక్కడ ఉన్న పరిస్థితులు పాకిస్తాను, అజర్బైజాను, మన టర్కీ, ఈ ముగ్గురు అన్నదమ్ములు. ఈ అజర్బైజాన్ దేశం ఏంటంటే టర్కీ యొక్క తమ్ముడు. సో ఆ పిల్ల. సో అన్నీ చెప్పాను, అక్కడ స్థితిగతులు చెప్పాను. అయిపోయింది. వీడియోలు బాగానే వచ్చాయి, వెళ్ళిపోయింది. సో అజర్బైజాన్ నుంచి మెసడోనియా, ఏది మన అలెగ్జాండర్ పుట్టినిల్లు, మన అలెగ్జాండర్ గారు పుట్టినిల్లు, మదర్ తెరీసా పుట్టినిల్లు మెసడోనియా వెళ్ళాను, వీడియోలు చేశాను. అలెగ్జాండర్ యొక్క గొప్పతనం అది ఇన్ని చెప్పాను. అలెగ్జాండర్ది గొప్పతనం చెప్పేటప్పుడు నన్ను పొగిడారు. తర్వాత మదర్ తెరీసా గొప్పతనం చెప్పేటప్పుడు నన్ను తిట్టారు. మదర్ తెరీసా గొప్పతనం ఏమంటే ఆ అమ్మాయి ఇండియన్ పాస్పోర్ట్ ఉంది, అమ్మాయికి ఇండియా పౌరసత్వం, తర్వాత భారతరత్న కూడా ఉంది అక్కడ. సో నేను ఆ 2 చెప్పేసరికి నన్ను తిట్టారు. అది రాజకీయం మనం పక్కన పెట్టండి. ఇక్కడ అలెగ్జాండర్ పొగిడారు కదా, అది కావాలి.
మదర్ తెరీసా విషయంలో నన్ను తిట్టారు, అయిపోయింది, నా పని అయిపోయింది. సో మనం వెంటనే అల్బానియా దేశం వెళ్ళాం. సో అల్బానియా దేశం వెళ్ళి ఫస్ట్ వీడియో పెట్టాను. సో ఈ బెట్టింగ్ కాన్సెప్ట్ మీద నేను కొందరు యువకులతో మాట్లాడాను. అంటే అప్పటికి బెట్టింగ్ తారాస్థాయిలో ఉంది, పీక్. ప్రతి ఒక్కడు గివేవే బెట్టింగ్, అది ఇస్తాం ఇది ఇస్తాం, ఏదైనా ల్యాప్టాప్ ఓపెన్ చేయి డబ్బులు సంపాదించు, నీకు అప్పులు ఉన్నాయా ల్యాప్టాప్, నీకు వడ్డీ కట్టాలా ల్యాప్టాప్, నువ్వు ఫోన్ కొనుక్కోవాలా ల్యాప్టాప్, నువ్వు ఇల్లు కొనుక్కోవాలా ల్యాప్టాప్. సో తారాస్థాయిలో. ఆ టైంలో సజ్జనర్ సార్ గారి ట్వీట్లు కూడా నన్ను చాలా పుష్ చేసాయి నన్ను. అయితే ఆ టైంలో కొందరు యువకులతో మాట్లాడుతూ వాళ్ళు ఏమని చెప్పారంటే, అన్న ఇప్పుడు మాకు పాకెట్ మనీ లేదు, మాకు ఉద్యోగాలు ఏమి ఉండవు, మేము చదువుకుంటాం, మాకు డబ్బులు ఎవరు ఇస్తారు, అయితే మరి ఏం చేస్తారంటే అమ్మ నాన్న ఇస్తారు కదా 500 200 1000, ఆ 1000 ఈ పాకెట్ మనీని బెట్టింగ్ యాప్లో పెడితే డబుల్ త్రిబుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు కదా యూట్యూబర్లు, సో మేము అదే చేస్తున్నాం అన్నారు. ఎప్పుడైనా గెలుస్తున్నారంటే లేదు అన్నారు. సో నాకు అర్థమైంది, అయితే ఇదంతా టీనేజర్స్ అందరూ ఈ బెట్టింగ్ షార్ట్, ఎందుకంటే టీనేజర్స్కి అంత టైం ఉండదు, షార్ట్ అండ్ స్వీట్గా ఎదిగిపోవాలి, కష్టపడకుండా ఎదగాలి. సో ఆ కాన్సెప్ట్తో వీళ్ళు రన్ అవుతున్నారు. ఎంత అబ్జర్వ్ చేసి నేను రంగంలోకి దిగాను. సో నేను ఆల్రెడీ ఈ బెట్టింగ్ యాప్ల మీద 4 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాను కాబట్టి, 2024లో పోరాడాను కాబట్టి, అనుభవం ఉంది కాబట్టి 41 రోజులు 2025లో కొడితే మామూలుగా కాదు, ఇంకా ఎక్కడికెక్కడికి వెళ్ళిపోయింది. ఫస్ట్ యూట్యూబర్ల మీద చేశాను, చిన్న యూట్యూబర్ల మీద. సో ప్రజలు ఏమన్నారంటే, చిన్న యూట్యూబర్లు పెద్ద యూట్యూబర్లు చేశారు కదంటే, పెద్ద యూట్యూబర్లని తగులుకున్నాను. పెద్ద యూట్యూబర్ల మీద వీడియో చేశారంటే, పెద్ద యూట్యూబర్లు ఏం చేశారు, సినిమా యాక్టర్లు చేశారు కదా అన్నారు. సినిమా యాక్టర్ల మీద వీడియోలు చేశాను. సినిమా యాక్టర్లు ఏముంది, నువ్వు మన క్రికెటర్లు చేశారు కదా అన్నారు. క్రికెటర్ల మీద వీడియోలు చేశాను. క్రికెటర్ల మీద, సినిమా యాక్టర్ల మీద కాదు, మన గవర్నమెంట్ చేసింది కదా అన్నారు. సో గవర్నమెంట్ మీద కూడా చేశాను. అంటే గవర్నమెంట్ బెట్టింగ్ యాప్స్, అంటే మెట్రో మీద, వాటి మీద అక్కడ పిడిపడ్డది. గవర్నమెంట్ మీద ఎప్పుడైతే మనం వాయిస్ రేస్ చేసామో సుమోటో కేసులు అవి పడ్డాయి, పక్కన పెట్టండి. నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, మనం ఏదైనా చేయొచ్చు కానీ గవర్నమెంట్ మీద మటుకు మనం నోరు ఎత్తకూడదు, ఎత్తితే ఇబ్బంది అవుతుంది. ఓకే, దట్స్ పక్కన, అది ఇంపార్టెంట్. సో ఈ చేసే క్రమంలో నేనేమనుకున్నానంటే, ఒక 20 రోజులు చేసేసి బెట్టింగ్ యాప్ని క్లోజ్ చేసేద్దాం అనుకున్నాను. అయితే ఈ కొందరు అంటే బెట్టింగ్ జరిగేటప్పుడు కొందరితో మాట్లాడాల్సి వచ్చింది. వాళ్ళు ఏమన్నారంటే, ఒక వృద్ధ దంపతులు టైలరింగ్ చేస్తున్నాం, వాళ్ళు ఏమన్నారంటే, బాబు టీవీ వాళ్ళు వచ్చారు, ఇంటర్వ్యూ చేసుకొని వెళ్ళిపోయారు, మా బాబు చచ్చిపోతూ 8 లక్షలు అప్పులు చేసి చచ్చిపోయారు ఊర్లోని, మాకు చేస్తే తిండికి తెకానా లేదు, పూడు గుడిసెలో ఉన్నాము, నువ్వు కూడా ఫోన్లో వీడియో చేసుకొని వెళ్ళిపోతావా, మాకేమైనా సహాయం చేస్తావా బాబు అన్నారు. నాకు అది మనసు బాధ అనిపించింది. ఇప్పుడు మనం ఇన్ఫర్మేషన్ తీసుకొని వీడియోలు చేసి ఆ డబ్బులు మనం తీసుకోవడం ఏంటి, మహాపాపం కాదని చెప్పి, అయితే మీరు నాకు 2 రోజులు టైం ఇస్తే నేను 2 లక్షలు ఇస్తాను అండి, అయితే 2 లక్షలు ఇవ్వడం జరిగింది. సో ఆ క్రమంలో ఇంకా మనం 10 రోజులు చేసే వీడియోలు 50 రోజులు చేద్దాం, 50 రోజులు కాస్త 80 రోజులు చేశాను. ఈ 80 రోజుల్లో నాకు 30 లక్షలు మీరు చూపించారు. ఈ 30 లక్షలు వస్తే నేను వాళ్ళకి డొనేషన్ చేయడం జరిగింది. కథ సమాప్తం. బెట్టింగ్ యాప్ల గురించి అయిపోయింది. సో ఎండ్ ఆఫ్ ద డే మనం ఏం చేసామో మనకు తెలుసు, అన్నీ వీడియోల రూపంలోనే ఉన్నాయి, ఏది ఎక్కడికి పోలేదు. చట్టానికి న్యాయానికి సమాధానం చెప్పుకోవచ్చు, మనం ఏం చేసాము, ఎందుకు చేసాము. ఎండ్ ఆఫ్ ద డే నేను చట్టానికి సమాధానం చెప్పడానికి గల కారణం, నేను ఇండియన్ని, సిటిజన్షిప్ని మార్చుకోలేదు. సో నాకు ఆ దమ్ము ధైర్యం ఉంది. నేను ఇప్పుడు ఏదైనా దేశం సిటిజన్షిప్ మార్చుకుంటే భయపడాలి, నేను ఇండియన్ కదా, ట్యాక్స్ కడుతున్నాను కదా, అడిగే హక్కు ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాక్స్ పేయర్కి ప్రశ్నించే హక్కు ఉంటుంది, ట్యాక్స్ పేయర్. ఓకే, అయిపోయింది. అయితే బెట్టింగ్ యాప్లు అయిపోయాయి. ఈ బెట్టింగ్ యాప్లు జరిగేటప్పుడు నేను ఆఫ్రికా వెళ్ళాను. ఎందుకంటే మెయింటెనెన్స్ ఛార్జీలు తక్కువ అయిపోతాయని చెప్పేసి, ఎందుకంటే యూరోప్లో చాలా ఎక్కువ డబ్బులు అయిపోతున్నాయి. ఎందుకంటే కూర్చొని చెప్పాలి 80 రోజులు మంచి రూమ్ ఉండాలి, మంచి ఆహారం ఉండాలి, నేను మాట్లాడాలి, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి, నేను ఒక్కరినే టీము. అయితే ఈ ఆఫ్రికా వెళ్తే అక్కడ ఈ బెట్టింగ్, నేను ఏదైతే మాట్లాడుతున్నా ఆ బెట్టింగ్ కంపెనీ వాళ్ళ హెడ్ ఆఫీస్లో గట్టా ఉన్నాయి. సో నేను అనుకున్నాను అలా జరుగుతుందని, అదే జరిగింది. దాడి చేశారు బెట్టింగ్ గ్యాంగ్లు. సో వాళ్ళకి దొరకకుండా తప్పించుకొని ఎంబసీని ఆశ్రయం తీసుకొని అజ్ఞాతంలోకి వెళ్ళి వీడియోలు చేయడం అయితే జరిగింది. ఎవరికీ దొరకకుండా నేను చెప్పలేదు, ఎందుకంటే మనకు దాడి జరిగిందని చెప్తే వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు. సో నాకేం అవ్వలేదు, నేను హ్యాపీగా ఉన్నాను, నేను త్వరకొడుతున్నాను అని చెప్పాను, వీడియోలు చేశాను, కంప్లీట్గా సమాప్తం. ఎంత పీక్కి వెళ్ళి ఏంటంటే గవర్నమెంట్ బ్యాన్ చేసే స్థాయికి వెళ్ళిపోయింది. ఇంకెవరో ప్రమోషన్ చేయలేరు, చేసిన 3 కోట్ల జరిమానా, ఎవరు చెప్పకూడదు, చెప్తే 3 నెలలు జైలు శిక్ష. ఇంకా అలా కూడదు అని ఆడుకుంటే అది నీ కర్మ, ఇల్లీగల్. ఇప్పుడు గవర్నమెంట్ అయితే బ్యాన్ చేసేసింది, ప్రమోషన్ చేయకూడదు, అయిపోయింది.
ఎందుకు చేసావు అంటే కొన్ని వేల కోట్ల డబ్బులు ఇండియా నుంచి తరలి వెళ్ళిపోతున్నాయి కాబట్టి నేను చేయాల్సి వచ్చింది. మన డబ్బే కదా అది, అది పేదవాళ్ళకి ఉపయోగపడాల్సిన డబ్బు. అన్ని కంపెనీలు మీరు గూగుల్లో ఉంటాయి, ప్రతి బెట్టింగ్ కంపెనీ మీకు తెలుసు కదా, ఇక యూట్యూబ్లో ప్రమోట్ చేశారు. ఆ అన్ని కంపెనీలు ఎంత ఎవరెవరు తీసుకెళ్లారని మీరు గూగుల్లో కొడితే అదంతా డబ్బు మనదే. మీకు అది కొన్ని వేల కోట్లు తీసుకెళ్లారు. అది పక్కన పెట్టండి, గవర్నమెంట్ స్పందించింది, హ్యాపీ ఫర్ దట్. చేసిన దానికి న్యాయం జరిగింది. ఓకే. అయితే నాకు మనసు బాగోలేదు, బెట్టింగ్ యాప్లు అయిన కాడ నుంచి మనసు బాగోలేదు. డబ్బు అది కాదు కానీ మనసు, ఎందుకంటే తెలిసి చాలా చాలా తప్పులు చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు నా ఆ బూతులు ఆడడం, ఆ బెట్టింగ్ సమయంలో ఈ 80 రోజులు చాలామందిని దూషించడం అదంతా పాపమే. అది తప్పని తెలిసినా కూడా చేయాల్సి వచ్చింది అక్కడ పరిస్థితి అయితే. ఎందుకంటే ప్రాణాలు పోతున్నాయి కదా. సో ఆ ప్రాణాలను కాపాడే క్రమంలో నేను ఒక్కరినే, నాకు ఏ సపోర్టు లేదు. నేను ఆ యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. బెట్టింగ్ ఆడొద్దు, ఒక వీడియోతో అయిపోయింది, కానీ 80 రోజులు బెట్టింగ్ ఆడొద్దు, నిషేధించాలని ఎంతకని చేయాలి. సో నాకు తెలిసిన అన్ని మసాలాలన్నీ వేసి ఆ బెట్టింగ్ యాప్ని ముందుకు తీసుకెళ్ళాను సక్సెస్ఫుల్. ఏదైతే మనం చేసిన పుణ్యం మనం కాపాడుతుంది అన్నందుకు నేను చేసిన పుణ్యం దాని మీద ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఇచ్చేసాను. వెంకటేశ్వర స్వామికి కూడా మనం గోవింద బెట్టింగ్ యాప్ మీద మాట్లాడిన డబ్బులు ఆయనకి ఇవ్వడం, ఆ తర్వాత పేద ప్రజలకి అంత అయిపోయింది, కథ సమాప్తం. అయితే ఈ మనసు బాగోలేదు, ఏం చేయాలని చెప్పి నేను చూస్తూ ఉంటే నాకు భగవద్గీత శ్లోకాలు గుర్తొచ్చాయి. ఓకే, భగవద్గీత చదువుకుంటూ మహాభారతం గుర్తొచ్చింది. సో మనం చదువుతున్న శ్లోకాలు వీడియోల రూపంలో ఎందుకు చెప్పకూడదు, అంతే కదా. అయితే అంటే నేను చాలామందిని ఏదైనా నేను చేసే ముందు ఒక 10 మందిని అడుగుతాను. నాకు తెలిసిన 10 మందిలో మెజారిటీ ఆఫ్ రేషియోని నేను తీసుకుంటాను, ఫీడ్బ్యాక్ అన్నట్టు. నాకు తెలిసిన సర్కిల్ ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, యూట్యూబ్ ఫ్రెండ్స్, వాళ్ళకి అడిగాను. వాళ్ళు ఏమన్నారంటే, ఇప్పుడేటని విషయం, నీకు చిన్నోడివి, ఒక 50 సంవత్సరాలు వచ్చాక చెప్పు, ఇప్పుడు చెప్పడం ఎందుకు అన్నారు. అదేంటి, నా మనసు ఇప్పుడు బాగోలేదు, 50 సంవత్సరాల తర్వాత నేను ఎలాగా, నా మనసు బాగోట్లేదు, నేను చెప్పాలనుకుంటున్నాను, నాకు పుణ్యం, నేను చేసిన పాపాలు పోవాలంటే ఇది చెయ్యాలి అనేసి. ఓకే, మహాభారతం స్టార్ట్ చేశాను. మహాభారతం స్టార్ట్ చేసి ఏఐని వాడుకొని నేను చెప్పాను. ఏఐ వాడుకొని చెప్పాను. ఇక్కడ నిష్ట అనేది ఎలా ఉండాలి అంటే, ఒంటిపూట ఉపవాసం చేయాలి. ఇప్పుడు తిండి ఉంటే నిద్ర, బుర్ర పనిచేయదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సరు ఇవన్నీ పోవాలి, కడుపు కాలితే బుర్ర పనిచేస్తుంది అన్న సిద్ధాంతంతో ఉపవాసం ఒంటిపూటే, మధ్యాహ్నం భోజనం మాత్రమే, పొద్దున్న లేదు రాత్రి లేదు, మధ్యాహ్నం. మరి ఇంకా కళ్ళు తిరిగిపోతుంటే ఒక యాపిల్ పండు కానీ ఒక అరటిపండు కానీ రాత్రిపూట, అది తప్పు. అయితే ఈ 60 రోజులు ఒక 5 దేశాలు తిరిగాను, ట్రావెలింగ్ చేసుకుంటేనే అదే చేత్తో నాకు రెండో ఛానల్లో మహాభారతం చెప్పడం జరిగింది. చెప్పాను, చాలా విషయాలు తెలుసుకున్నాను, నేను చేసినది తప్ప రైటా అన్నది. ఎందుకంటే మహాభారతం చెప్తున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా ఎన్నోసార్లు అధర్మం తప్పి యుద్ధం చేయడం గట్టా జరిగింది. దేవుడు ఎందుకు చేశారు అంటే అక్కడ తప్పదు సిచ్యువేషన్. సో అప్పుడు ఓకే, నాకు నేను సంజాయించుకున్నాను, ఓకే నేను చేసింది ఇది. ఓకే, ధర్మం న్యాయం అనేవి రెండు ఉంటాయి. ధర్మాన్ని న్యాయాన్ని మనం ఎప్పుడు గెలిపించాలి, కాపాడాలి. అయిపోయింది. కలియుగం నుంచి ద్వాపర యుగంలోకి వెళ్ళాను, తొంగు చూశాను, అయిపోయింది. మహాభారతం చెప్పేశాక రామాయణం చెప్దాం అనుకున్నాను. రామాయణం అయ్యాక భాగవతం చెప్దాం అనుకున్నాను. సో ఇప్పుడు చెప్పడంలో కూడా చూసేవాళ్ళు ఉంటారు కదా. మహాభారతం చెప్పడం వల్ల 2 లక్షల రూపాయలు వచ్చాయి ఈ 60 రోజుల్లోనే. చాలు, నేను ఉండే హాస్టల్కి వాటికి ఆ 2 లక్షలు చాలా ఎక్కువ. ఏది మనం తిట్టి సంపాదించలేదు కదా, మహాభారతం చెప్పి సంపాదించాం, ఎంత పుణ్యం. సో రామాయణం ఎందుకు చెప్పాలనుకున్నాను అంటే, ఆ మహాభారతం తర్వాత రామాయణంకి వెళ్దాం, రామాయణం తర్వాత మళ్ళీ భాగవతంకి వెళ్దాం. ఎందుకంటే భాగవతంలో శ్రీకృష్ణుడి పాత్ర ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చెప్తే మళ్ళీ రామాయణం ఉండదని రామాయణం చెప్పదని నేను చెప్పాను మీకు. అయితే అమ్మ నాన్నలు వచ్చారు, ఆ తర్వాత కంబోడియా వెళ్ళాను. కంబోడియా చూసేసి నేను వచ్చాను. ఇప్పుడు ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. అయితే ఈ 4 దేశాలు, సొమాలియా, సౌత్ సుడాన్, ఈ 2 దేశాలు మాట్లాడుకుంటే మతం మత్తులో వాళ్ళని చిత్రహింసలు చేస్తున్నారు. నేను వీడియోలో కూడా చెప్పాను. అంటే ఒక మతాన్ని పెట్టి ఆ సొమాలియా దేశంలోని, సౌత్ సుడాన్లోని ఇబ్బందులు, పేద దేశం, చాలా దరిద్రమైన ఇబ్బందులు ప్రపంచంలో అయిపోయింది. ఆ వీడియోలు అయిపోయినాయి. సౌత్ ఆఫ్రికా వచ్చాను, సౌత్ ఆఫ్రికా అయిపోయింది. తర్వాత నేను బొలివియా దేశం అయ్యాను. తర్వాత వెంటనే వెకేషన్కి వచ్చాను. ఇది కథ. అయితే ఈ కథ అంతా మీరు విన్నారు. సో ఇందులో కష్ట సుఖాలు అంటే ప్రతిరోజు ఆనందంగానే ఉంటాను. ఇంకా కష్టాలు అంటే అది మనం కొని తెచ్చుకోవడమే తప్ప
ఇంకా కష్టాలు అంటే అది మనం కొని తెచ్చుకునేవే తప్ప నాకంతటగా నాకు వచ్చినవి కాదు. సుఖంగా ఉన్న ప్రాణం నాది. కానీ చెప్పే క్రమం కొన్నిసార్లు మిస్ మిస్ అవుతూ ఉంటుంది. అయితే దీన్ని వీళ్ళు కొంతమంది అడ్వాంటేజ్గా తీసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జింబాబ్వే దేశం ఉంది. జింబాబ్వే దేశం చెప్పాను ఆ వీడియో యొక్క విధి విధానాలు. చెప్తే అప్పుడున్న పార్టీ ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు నన్ను తిట్టారు. ఇక్కడ టీడీపీ వాళ్ళు లోకేష్ గారు కానీ వీళ్ళు కానీ నా అన్వేషణ చెప్పింది రైట్ అని పొగిడారు. నేను వీడియో చేయడం నా ధర్మం. వాళ్ళు ఎవరు తీసుకుంటారో నాకు అనవసరం అయిపోయింది. సో పార్టీ గెలిచింది. సౌత్ ఆఫ్రికా వెళ్ళాను, జింబాబ్వే పక్కన ఉన్న దేశం. సౌత్ ఆఫ్రికాలోని జగన్ గారి 3 రాజధానుల పరిపాలన అని చెప్తే ఇప్పుడు పార్టీ టీడీపీది కాబట్టి వీళ్ళు తిట్టారు, వాళ్ళు పొగిడారు. సో రాజకీయం అనేది వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఎండ్ ఆఫ్ ద డే నా ధర్మాన్ని, నా వృత్తిని, నేను తిరుగుతున్న ప్రపంచాన్ని తెలుగు వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంత తిరిగి కూడా నేను మౌనంగా ఉండడం అది నా వృత్తి ధర్మానికి ప్రొఫెషనల్ ఎథిక్స్ అంటారు. వృత్తి ధర్మానికి ఎప్పుడు అన్యాయం చేసుకోకూడదు. తర్వాత ప్రతి దేశంలోనే నేను హిందువుగా పుట్టాను, హిందువుగా చేస్తాను. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మతం నుంచి వీడిని వేరు చేసేసి ఏదో మతంలోకి తీసేస్తే అప్పుడు ఈజీ అయిపోతుంది కదా పని, తట్టచ్చుగా ఈజీగా. సో వీళ్ళు నా మతాన్ని మార్చడానికి శతకోటి విధాలుగా చేస్తున్నారు. ఎందుకు మారుస్తారు అన్నది ఆ దేవుడికి ఎందుకు మార్చాలనుకుంటున్నారు అన్నది మేము మనసుగా వదిలేస్తున్నారు. వాళ్ళు ఎందుకు నా మతం మార్చడానికి ట్రై చేస్తున్నారు? హిందువుగా పుట్టినా నన్ను పోర్ట్రేటు వేరే మతాలతో కంపేర్ చేసుకుంటూ ఎందుకు చేస్తున్నారు అన్నది మీకే వదిలేస్తున్నాను. అది ఇప్పుడు మహాభారతాన్ని సింగిల్ టేక్లో చెప్పాను, ఇప్పుడు రామాయణాన్ని సింగిల్ టేక్లో చెప్తాను, భాగవతాన్ని సింగిల్ టేక్లో చెప్తాను, భగవద్గీతను కంఠోపాతంగా మీకు అప్పచెప్తాను. నాన్ స్టాప్గా లైవ్లో నాతో ఎవరైనా వచ్చి మాట్లాడే వాళ్ళు ఉంటే నేను లైవ్ పెడతాను. 24 గంటలు నేను మాట్లాడుతూ ఉంటాను పురాణాల గురించి. వాటి నాతో డిబేట్లో గెలిచేవారు ఉండరు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు వాడే మతం అక్కడ వీళ్ళు ట్విస్ట్ చేసేసి వేసేస్తున్నారు. అది మీకే వదిలేస్తున్నాను ఎందుకని. కానీ 2026 అనేది చాలా చాలా విలువైంది. ఎందుకంటే నాకు ఈ 2025 నాకు చాలా చాలా నేర్పించింది నా జీవితంలో. కష్టాలు సుఖాలు పక్కన పెడితే గాయం తగిలినప్పుడు గాయాన్ని మనం మందేసి మాన్పించాలే తప్ప ఆ గాయం ఎవరు చేశారని ఆలోచించకూడదు. వేస్ట్. బాణం గుచ్చింది, బాణాన్ని చంపడం కన్నా బాణం పీకి అమృతంజం రాసుకోవడం మిన్న, లేదంటే ఏదైనా మందు రాసుకోవడం మంచిది. సో బాణాలని నేను ఎప్పుడు పట్టించుకోను. నా గాయానికి మందు ఎలా వేయాలి అనేది నేను ఆలోచిస్తాను. మళ్ళీ చెప్తున్నాను, నేను హాస్టల్లో నా జీవితం స్టార్ట్ అయింది, హాస్టల్లో ఎండ్ అవుతుంది. ఈ మధ్యలో నేను ఏ రోజు డబ్బుకి కానీ ఫాలోవర్స్కి కానీ ప్రమోషన్లకు కానీ నేను ఒక్కరిని మోసం చేశానని చూపించు. సబ్స్క్రైబర్లను ఎప్పుడు ఫాలోవర్స్ని దేవుళ్ళ అంటాను. నేను ఏ రోజు నా ఫాలో చేయమని చెప్పానా? లేదు. నేను ఎవరైనా సబ్స్క్రైబ్ చేయమని చెప్పానా? లేదు. ఏం అనలేదు. ఎందుకంటే అవన్నీ ఎవరికి కావాలి? ప్రమోషన్ చేసేవాడికి కావాలి. నాకు ప్రమోషన్ చేసుకోను కదా. నేను వీడియో వెళ్తే దానికి డబ్బులు ఇస్తే చాలు. ఈ ఫాలోవర్స్ ఇవన్నీ నాకు అవసరం లేదు. నేను ఏ రోజు ఏవి డిలీట్ చేయను. కమెంట్లు అన్నీ ఆన్ చేసుకొని ఉంటాను. గో విత్ ఫ్లో, వెళ్ళిపో, అలా ముందుకు వెళ్ళిపో. న్యాయం ధర్మంతో వెళ్ళు. ఆ రెండు నిన్ను శ్రీరామ రక్షలా కాపాడుతాయి. ఈ జాతకాలు, ఈ గ్రహాలు ఏమి తెలియదు. మనం ఏం చేసామో రాముడికి తెలుసు కదా, దేవుళ్ళకి తెలుసు కదా. ఇప్పుడు పంచభూతాలు అనుగ్రహం లేకుండా నేను ఇన్ని దేశాలు ఇంత కష్టమైన స్థితిలో నేను తిరగలేదు కదా. నాకు ప్రకృతి సహకరించాలి, పంచభూతాలు సహకరించాలి. ఆరోగ్యంగా ఉన్నాను, దేవుడి దయ వల్ల ఇంత డబ్బు ఉంది, అదంతా దేవుడిచ్చింది, ప్రజలిచ్చింది, మీరిచ్చింది. సో ఈ జన్మ ప్రజలకు అంకితం. 2026 మీరు చూస్తారు కదా, మీ నోటితోనే సబ్బాష్ అన్వేష్ అనిపించుకోకపోతే మీరే అంటారు. 2026 మీరు వస్తుంది, ఇంకొక్క రోజులో వస్తుంది, మీరు చూస్తారు. మీ నోటితో నేను అనిపించుకొని తీరుతాను. 2026 నా లక్ష్యం రోజుకి 18 గంటలు పని చేయడు. 18 గంటల్లో ఒక్క నిమిషం నేను వృధా చేసినా నన్ను మీరు చెప్పించుకొని కొట్టండి. కష్టే ఫలి అన్నారు, నేను దాన్నే నమ్ముకున్నాను. ధర్మం, న్యాయం, కష్టే ఫలి. పనే ప్రత్యక్ష దైవం. ఇంకా నేను దేన్ని నమ్మను. 2026 మీకు కూడా మంచి జరగాలి. 2025 నాకు చాలా గుణపాఠాలు చాలా 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 నేర్చుకున్నాను. అది రాబోయే నా జీవితానికి నిజంగా దేవుడిచ్చిన వరంగా భావిస్తూ నా రామాయణాన్ని రేపు నుంచి స్టార్ట్ చేస్తాను. మీరందరూ ప్రపంచ యాత్రికుడు ఛానల్ని చూడండి. రామాయణాన్ని ఏఐతో చెప్తాను, హీరో క్యారెక్టర్స్ని పెట్టి చాలా చాలా బాగా చెప్తాను. మీరు విని
లైక్ కమెంట్లు చేయాలి. ఓకే, ఉంటాను. సర్వే జన సుఖనో భవంతు. వన్స్ అగైన్ అందరికీ